అండి, హలో, నమస్తే, బాగున్నారా అందరూ? నేనైతే ఈరోజు పిండి పడుతున్నానండి. దోశల పిండి పడుతున్నాను, నానబెట్టాను. ఇదిగోండి, ఈరోజు మార్నింగ్ టిఫిన్ చేయలేదు, నైట్ చేద్దామని బియ్యం లేవగానే నానబెట్టాను. ఇప్పుడు 11 అవుతుంది. ఇప్పుడు మిక్సీ పట్టి సాయంత్రం నైట్కి దోశలు చేస్తాను. ఫ్రెండ్స్, మీరు కూడా నైట్లో దోశలు టిఫిన్ ఏమైనా చేసుకుంటారా? చేసుకుంటే అయితే తప్పకుండా కామెంట్ చేయండి. పిండి అయితే పట్టి పెట్టుకున్నాను. ఒక 5 గంటలు చాలు పిండి నానడానికి, పులుసడానికి. ఇక్కడైతే సొరకాయ ముక్క. ఈరోజు దోశలోకి సొరకాయ మా చెట్టుకే కాసిందండి. ఒకసారి వీడియో కూడా పెట్టాను. మా చెట్టుకి కాసిన కాయ. మా పిల్లలు చూడండి, ఇలా ఇలా మొత్తం గిచ్చి కాయ చుట్టూ మచ్చలు పెట్టిరు. సో ఇందులో పచ్చికారం వేసి సాయంత్రం వండుతాను దోశలోకి. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఇప్పుడైతే పొప్పుడు పండ్లు తీసుకొచ్చాను. చూడండి, ఇక్కడ మేమైతే పొప్పుడు పండ్లు తెచ్చుకున్నాము. ఇదైతే వీడియో తీయలేదు, పిల్లలకు కాగలేదు, ఫాస్ట్గా తినేశారు. పండ్లు అంటే చెట్టు మీది కాయలు, చెట్టు మీద తీసుకొచ్చాము. పండు అంటే ఫుల్గా పండు పండింది, చాలా స్వీట్గా ఉంది. హాయ్ చెప్పు ఎగ్గమ్మ. ఇస్తుందా? ఒక్కటే కాయ చూస్తే చాలా చిన్నగా ఉంది, లోపల మాత్రం చాలా రెడ్ కలర్ ఉంది. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంది. ఇది సగం కోసి నాకు అమ్మకు 50-50. ఇది నా వద్దు. చాలా అంటే చాలా. మొత్తానికైతే నైట్ అయింది. ఇక పిండి అయితే బాగా పులిసింది, మంచిగా దోశకి రెడీ అయింది. ఇప్పుడు దోశలు పోసుకొని దోశ అయితే చేశాను. ఇందులోకి కాంబినేషన్ సొరకాయ కర్రీ వండాను. ఎంతమందికి సొరకాయ అంటే ఇష్టం దోశలకి? కామెంట్ చేయండి.